ఫ్రెండ్స్, హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. నేను మీతో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు నా ఫేస్కి ఏ క్రీమ్ రాస్తున్నాను ఏంటో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీతో నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా? మీకు కూడా నచ్చితే వాడండి, ట్రై చేయండి, ఓకేనా? మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆ క్రీమ్ వల్ల మన ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది. సో వాడి ట్రై చేయండి. ఎందుకంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడకూడదు అంటున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ వాడేదాన్ని. సో దానివల్ల కొంచెం ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది, అండ్ ఆల్సో క్రీమ్ అది వాడకూడదు అంటున్నారని నేను ఇది వైట్ టోన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలాసార్లు వైట్ టోన్ వాడాలా వద్దని ఆలోచించాను, కానీ ఈ వైట్ టోన్కి ఫేస్ బ్లాక్ అవుతుందని ఎవరో అన్నారు నా ఫ్రెండ్, బట్ నేను పట్టించుకోలేదు. సో నేను ఈ క్రీమ్ లైక్ చేశాను ఫ్రెండ్స్. సో నాకు ఈ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అందుకే డైలీ రాస్తుంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఈ క్రీమ్ ఏంటో తెలుసు కదా మీకు, వైట్ టోన్. సో ఇది మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ ఫేస్, వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్, చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఫేస్ కూడా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, ఓకేనా? ఇది ఎప్పుడైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఇది మనకి ఫేస్ మేకప్ లాగా కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ సో మీ ఫేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఓకేనా? ఏ టైం అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ మీన్ మార్నింగ్ అండ్ నైట్ టైమ్ ఆల్సో యూ కెన్ యూస్ దిస్ క్రీమ్, ఓకే? నో ప్రాబ్లం, యూ విల్ గెట్ రిజల్ట్, ఓకే? థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఇది రాసి చూపిస్తాను, చూడండి. నాకు 2 పింపుల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఇక్కడొకటి ఇక్కడొకటి, చూడండి. అసలు నాకు ఫస్ట్ టైం అండి పింపుల్స్ రావటం. అసలు నా ఫేస్కి ఎప్పుడు కూడా పింపుల్స్ రావు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాయో తెలియట్లేదు ఫ్రెండ్స్. దీనికి ఏమన్నా మీకు తెలిస్తే చెప్పరా నాకు, ఈ పింపుల్స్ పోవటానికి? చూడండి ఫ్రెండ్స్, నాకైతే మంచిగా ఉంది, నా ఫేస్ నాకు మంచిగా లుక్ కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. సో మీరు కూడా వాడి ట్రై చేయండి, ఓకేనా? ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.